హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈ రోజు ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బొండా. ముందుగా బంగాళదుంపలు ఉడకబెట్టుకొని తొక్క తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకుని బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దగ్గర పడి చల్లారిన తర్వాత అది తీసి చిన్న చిన్న ఉండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక లోతు గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు శనగపిండి వేసుకొని 2 స్పూన్లు బియ్యం పిండి, 1 స్పూను కారము, చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ బంగాళదుంప ఉండని తీసుకొని ఈ శనగపిండిలో డిప్ చేసుకుని ఈ ఆయిల్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి ఆలూ బొండా. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చింది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.